హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు రాంపల్లి వచ్చాను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి. ఇక్కడ ఎవ్రీ థర్స్డే మార్కెట్ జరుగుతుంది. ఈ మార్కెట్కి వెళ్తున్నా. ఇప్పుడు మీకు అక్కడ ఏమేమి దొరుకుతాయో అవన్నీ కూడా చూపిస్తాను. చూడండి, అక్కడ మనకు కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ మార్కెట్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయి. అవి అక్కడ ఏమేమి దొరుకుతాయో చూద్దాం కదండి. చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో ఫ్రెష్గా గుత్తి వంకాయలు, కీర, బీకు, మ్యాంగోస్, దొండకాయలు, కాకరకాయలు, గ్రీన్ మిర్చి, సొరకాయలు, డ్రమ్స్టిక్స్ అన్నీ కూడా చూసారు కదా. ఇక్కడ కీర, అలాగే క్యారెట్ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే బజ్జీ మిర్చి, ఇక్కడ వెజ్జీ లీవ్స్, మిర్చి బజ్జీ, బజ్జీ మిర్చి, స్మాల్ మ్యాంగోస్. చూడండి, ఫ్రెష్గా ఉన్నాయి వెజిటబుల్స్. ఫ్రూట్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్రెష్ వెజిటబుల్స్, లెమన్, ఎంత ఇవి? పావు కిలో 50. రేట్ తక్కువ చేసి ఫ్రెష్ బనానా, మ్యాంగోస్, చూస్తే వాటర్ మిలాన్, చూడండి మస్క్ మిలాన్. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వెజిటేబుల్స్, ఫ్రూట్స్. ఇక్కడ మీకు ఏ వెజిటేబుల్స్ కావాలన్నా కూడా బాగుంటాయి ఫ్రెష్గా. చూడండి, ఇక్కడ మ్యాంగోస్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రెష్ అవుతాయి. ఇది ఇంట్లో వాడుకునే వస్తువులు, ఫోన్స్ అండ్ జెమగ్స్, క్యాబేజీ, డిఫరెంట్ టైప్స్ ఐటమ్స్ అన్నీ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చూసుకుంటే పచ్చివే కొనుక్కొని తినాలనిపించేంత ఫ్రెష్గా ఉన్నాయి.
అండి పబ్లిక్ ఎలా ఉన్నారు. ప్రతి చోట కూడా ఇక్కడ చూడండి వెల్లిపాయలు, అల్లం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి వీక్లీ వన్స్ ఇలా పెట్టే మార్కెట్కి వెళ్ళామంటే నిజంగా చాలా అంటే చాలా ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి దొరుకుతాయి. చూడండి ఇవి మాత్రమే కాకుండా ఇంకా మనకి ఇంట్లో యూజ్ చేసుకునే అనేక రకాల వస్తువులు దొరుకుతాయి. మార్కెట్ అంతా కూడా చూడండి పబ్లిక్తో సందడిగా ఉంది. మార్కెట్కి ఓన్లీ లేడీసే కాకుండా జెంట్స్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేస్తారన్నమాట ఇక్కడ. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి. గువా, యాపిల్, మోసంబి, గ్రేప్స్, బనానా, పపాయ అండ్ మ్యాంగోస్, వాటర్ మిలన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ అవైలబుల్ హియర్. ఇక్కడైతే చూడండి పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా ఉంటాయి. ఇంకా కూరలు ఫ్రెష్ ఇక్కడ చూడండి వాటర్ మిలన్ ఎంత ఫ్రెష్గా ఉంది. ఇక్కడ జాబ్ ఫ్లవర్స్ చూడండి, జాస్మిన్స్, చామంతి. ఇక్కడ చూస్తే వెండి చేపలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫిషెస్ అండ్ అలా తీసుకుంటుంది. అవి ఏంటంటే ఫ్రాన్స్, డ్రై ఫ్రాన్స్. గ్రీన్ చిల్లీ ఉంది. ఏంటంటే ఇక్కడ మ్యాంగోస్, బనానా చాలా తాత చూడండి ఇక్కడ చూస్తే ఇక్కడ సెంటర్లో చౌరస్తాలో అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. చూడండి ఎంత బాగుందో. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. చూడండి ముందుకు వెళ్తే బెల్ట్స్, క్యాప్స్ అవన్నీ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి మార్కెట్లో ఫిషెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఫిషెస్, ఫ్రెష్ ఫిషెస్. చూడండి బొచ్చలు కర్రీ చేసుకుని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండడం మాత్రమే కాకుండా పిల్లతల్లులు ఉంటారు కదా బాలింతలు, వాళ్ళకి ఈ ఫిష్ కనుక పెట్టినట్లయితే ఏమవుతుందంటే పిల్లలకు పాలు అనేవి బాగా పడతాయి అన్నమాట. చూడండి ये क्या है? ये लंबा क्या बोलते? हाँ बुंगारी, वालगा बुंगारी. ये छोटे, ये क्या है छोटे? ये छोटे नाम क्या है? ये छोटे फिशेस नाम क्या है? ज़्यादा नहीं चाहिए.
ये वाला ये वाला हाँ 100 रुपये किलो। क्या है नाम क्या है तिलकिया, हाँ तिलकिया बोलते हैं, पाम्पलेट बोलते हैं। पाम्पलेट नहीं वो बच्चे बोलते हैं वो कमल कार्ड है, गोल्डन फिश। गोल्डन फिश पाम्पलेट हाँ ये क्या चीज़ है? रुई। रूही उसके बाद इसमें का उधर चवड़ा है देखो ओ वो चवड़ा वाला कतला, हाँ कतला। కట్లా చూపిస్తా చూడండి ఫిషెస్ ఇవేమో చిన్న చేపలు ఇవేమో రోల్గా లాంగ్ ఫిషెస్ రోల్గా దీస్ ఆర్ పాంప్లెట్స్ దే ఆర్ గోల్డెన్ కట్ల छोड़ दो ये क्या फिश ये क्या फिश ये क्या फिश 1 kg फिश का नाम क्या है जरन बोलते हैं। हाँ जरन जरन मालूम नहीं है क्या अम्मा? वीडियो कॉल पे ये सिर्फ गैस का हाँ वो कर दिया। కట్లా क्या करो अम्मा ऐसा वीडियो ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెల్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచెస్ కూడా అవైలబుల్ ఇక్కడ చూస్తే ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాంట్స్ ఆల్సో అవైలబుల్ హియర్ ఇక్కడ చిన్నపిల్లలు ఈ బండి మీద చూస్తే ఏమన్నాయంటే చిన్నపిల్లలు ఉన్నాయి హియర్ ఆల్సో belts, watches and earphones, Bluetooth, belt, different types of belts, different types of watches, different types of pouches, different types of Bluetooth, different types of Bluetooth. Different types of headsets and speakers. చూసారు కదా ఎంత బాగుంది అవైలబుల్ హియర్ ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే పూల దండలు విరజాజి పూలు ఇవేమో చామంతి పూలు ఇవేమో రోజ్ ఫ్లవర్స్ ఇవి కూడా చామంతి టూ టైప్స్ ఆఫ్ చామంతి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూస్తే గ్రీన్ డ్రాగన్ ఫ్రూట్ పింక్ కలర్లో ఉంది డ్రాగన్ ఫ్రూట్ దాని పక్కన గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూడండి అదేమో కివీ ఫ్రూట్ మ్యాంగో అక్కడ తీసుకున్నది మ్యాంగో ఇక్కడ కమలాలు అంటారు కదా కమలాలు యాపిల్స్ ఇవన్నీ కూడా ఈయన దగ్గర ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా బిస్కెట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ చూస్తే స్వీట్ కార్న్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గుత్తి వంకాయ గ్రీన్ కలర్ వంకాయ అండ్ బ్రోకర్గా చాలా ఫ్రెష్గా ఉంది ఇక్కడ బండి మీద చూస్తే బాత్రూమ్ కడిగే బ్రష్ అదేవిధంగా గరాట ప్లాస్టిక్ ఐటమ్స్ బ్రష్లు పెట్టుకునే స్టాండ్స్ మగ్స్ బ్రష్ స్టాండ్స్ బట్టల క్లిప్పులు బట్టలు వాష్ చేసే బ్రష్లు చూస్తే బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్ చిన్నపిల్లలు ఆడుకునే బ్యాట్ బాల్ స్మాల్ గరాటా అండ్ టీ వడపోసేవి చూస్తే పౌడర్ డబ్బాలు స్మాల్ బాటిల్స్ చట్నీ బాటిల్స్ పికిల్ పెట్టుకునే బాటిల్స్ ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి
చూడండి ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. లైటర్స్, చాక్స్, పప్పు గుత్తులు, పూరి, ఇక్కడ పీటలు, కత్తి పీట, అదేవిధంగా కజ్జికాయ చెక్కలు, ఏంటంటే ఇంకా దోశ వేసుకునే పేనం, పన్నీర్ స్టిక్కర్స్, నెయిల్ పాలిష్, ఫోమ్స్, బ్రాండ్స్. చూడండి ఇక్కడ దోసకాయలు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్ ఉన్నాయి. దోసకాయ, కీర, క్యారెట్, క్యాప్సికమ్, సొరకాయ, బజ్జీ, బీట్రూట్, చాలా అంటే చాలా ఫ్రెష్ ఉన్నాయి అన్నీ. ఇక్కడ కూడా చూడండి ఆనియన్స్ చాలా ఫ్రెష్ ఉన్నాయి. ఫ్లవర్స్, స్నాక్ ఐటమ్ ఇక్కడ పక్కన వేస్తున్నారు. తక్కువగా చూడండి జల్లి అయితే మరీ రద్దీగా ఉంది పబ్లిక్తో. అక్కడ వరకు చాలా పెద్ద మార్కెట్ అంటే ఇటు వరకు ఉన్నాయండి. కూరలు చూడండి ఇక్కడ బీన్స్, రెడీ ఫింగర్, కాలీఫ్లవర్, గ్రీన్ మిర్చి. మిర్చి అంటే రియల్గా నాకు చాలా అంటే చాలా ఇష్టం. మిర్చి బజ్జీ, పకోడీ, ఆనియన్ పకోడీ, ఆలూ పకోడీ, మిర్చి బజ్జీ కట్ చేసింది ఇక్కడ. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అండ్ ఎగ్ బజ్జీ, మిర్చి బజ్జీ చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసేసి అప్పటికప్పుడే అక్కడ తయారు చేస్తున్నారు. స్పీడ్గా వెళ్ళిపోదాం. ఓకే, ఫుల్ అంటే ఫుల్ రష్గా ఉంది మార్కెట్. గుత్తొంకాయలు ఎంత చిన్నగా ఎంత అందంగా కనిపిస్తున్నాయో, పచ్చిగా తినేయాలన్నంత బాగున్నాయి. కాకరకాయలు కూడా చూడండి, వైట్ కాకరకాయలు. నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. చిన్నప్పుడు అయితే మా డాడీ ఎక్కువగా తీసుకొచ్చేవాళ్ళు. వీటిని బాగా వండేవాళ్ళం. మా మమ్మీ బాగా ఉండేది టేస్టీగా. అంటే కాకరకాయ పులుసు చూడండి. థర్స్డే మార్కెట్లో చూడండి ఇన్నర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. మార్కెట్కి చూడండి ఎంతమందో ఫ్యామిలీస్తో, వైఫ్ అండ్ హస్బెండ్స్ చూడండి ముందు వెళ్తున్న జంట. ఇద్దరు కలిసి ఎంత అన్యోన్యంగా వచ్చారో మార్కెట్కి. ఇలా వారానికి ఒకసారి మార్కెట్ పెట్టడం వల్ల పబ్లిక్కి కూడా ఒక సందడిగాను ఫ్యామిలీతో గడపడానికి ఒక అవకాశం వస్తుంది, మంచిగా బయటకు వెళ్ళడానికి. ఇక్కడ ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ జ్యూసెస్, ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే చెప్పల్స్, లేడీస్ అండ్ జెంట్స్ చెప్పల్స్ అందులో ఉన్నాయి. ఇక్కడ కూడా వెజిటేబుల్స్ చూడండి ఎంత ఫ్రెష్. ఆకుకూరలు కూడా చాలా అంటే చాలా ఫ్రెష్ ఉన్నాయి.
ఇక్కడ చూడండి సపోటా, గ్రేప్స్, గ్రీన్ అండ్ బ్లాక్ గ్రేప్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి చిన్నపిల్లల హ్యాండ్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్, ఇంకా ఏదో పిల్లలు ఇప్పుడు ఆడుకునే అటు చూస్తే పాప్కార్న్, ఇటు ఆపోజిట్లో చూస్తే మర్మరాలు, మర్మరాలు, బొంగుండలు. మేము చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం. మేమైతే బొంగుండలు చాలా టేస్టీగా ఉంటాయి. బిస్కెట్స్, చాక్లెట్ బిస్కెట్, చాలా బాగున్నాయి. చెప్తున్నారు 100 చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి బేబీ కార్న్. మా మేడం తోటి డైరెక్ట్ ఫోన్లో మాట్లాడింది ఆమె. సార్ ఆన్లైన్ ఫోన్లో మాట్లాడింది ఒకసారి. కనిపించేది ఏంటంటే బేబీ కార్న్. చాలా ఫ్రెష్ టాంగు, జర్మన్ టాంగు, నేను మదర్ టాంగు రాయలసీమ. నువ్వు నా భాష మాట్లాడలేదు. కరివేపాకు. ఇక్కడ కనిపించేది ఏంటంటే గంగపాలె కూర, కోడి కూర. ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాంగిల్స్, స్టిక్కర్స్, బ్యాంగిల్స్ స్టిక్కర్స్. అల్లం వెల్లుల్లి చాలా ఫ్రెష్గా ఉంది. స్వీట్ కార్న్, లెమన్స్. లెమన్ చాలా అంటే చాలా ఫ్రెష్. ఎంత లెమన్? పావు కిలో 30 రూపాయలు. ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీ రాజరాజేశ్వరి ఫ్లోర్ మిల్ రాంపల్లి. అయినా నీ వెదర్కి వస్తలేవు అమ్మా, గింజ ఎండట్లేదు. ఫ్రెష్ టర్మరిక్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్. గింజ నిమ్ముంటున్నాయి. ఇక్కడ ఫ్రెష్గా జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ కూడా అవైలబుల్గా ఉంది. చూడండి మార్కెట్. చూడండి పాలకూర చాలా ఫ్రెష్గా ఉంది. ఇక్కడ చూడండి లీటర్స్, స్మాల్ లంచ్ బాక్స్ బ్యాగ్స్, డిఫరెంట్ కలర్స్ బాగున్నాయి. చూడండి చాలా చోట్ల స్వీట్ కార్న్ బండి పెట్టారు. ఇక్కడ అమ్మమ్మ పాపం ఆమె కూడా చూసారు. హాయ్, చామంతి ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ మల్లెపూలు, విరజాజి పూలు చూసారు కదా. కలర్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా. వెజిటబుల్స్తో, ఫ్రూట్స్తో, హౌస్ హోల్డ్ ఐటమ్స్తో అండ్ పబ్లిక్తో. వీక్లీ వన్స్ ఇలా మార్కెట్కి వెళ్ళడం వల్ల అన్నీ మనకి ఇంట్లో అవసరమైన అన్ని వస్తువులు ఇక్కడ దొరకడం మాత్రమే కాకుండా మన మైండ్ కూడా చాలా అంటే చాలా రిలాక్స్ అవుతుంది.
చూడండి మార్కెట్ ఇంకా ముందు వరకు ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉందన్నమాట మార్కెట్. చూడండి ఆకుకూరలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇక్కడ చూసినప్పుడు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, నిజంగా పచ్చిగానే తినేయాలి అంత బాగున్నాయి. జాక్ ఫ్రూట్ జొన్నలు చూడండి. జాక్ ఫ్రూట్ని కట్ చేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట లోపల జొన్నలు. చూడండి అవి ఎలా డివైడ్ చేశారు. పావు కిలో 50 రూపీస్ అంట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి తింటే హెల్త్ కూడా చాలా మంచిది. జాక్ ఫ్రూట్స్ కూడా వెజిటబుల్స్ చూద్దాం. చూడండి బ్యాగ్స్, స్పీకర్స్, ఎవ్రీథింగ్. షార్ట్స్, టీషర్ట్స్, నైట్ ప్యాంట్స్, టీషర్ట్స్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చాలా దూరం అక్కడ వరకు ముందు వరకు ఉందనుకుంటా. సో ఇక్కడ నుంచే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాను. చూడండి వెజిటబుల్స్ ఎక్కడ చూసినా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇంత ఫ్రెష్ ఐటమ్ దొరకాలంటే ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి తీసుకుంటే చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ రాంపల్లి థర్స్డే మార్కెట్ అంటే చాలా ఫేమస్ అంట. ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ క్యాబేజ్ చూడండి పచ్చిది. జనరల్గా నాకు క్యాబేజ్ అంటే అంత ఇష్టం ఉండదు, కానీ ఇక్కడ క్యాబేజ్ చూస్తే మాత్రం పచ్చిదే కొనుక్కొని తినాలంట. ఫ్రెష్గా ఉంది. వెళ్ళిపోతుంది అని తింటుంది. సొరకాయ చూడండి మార్కెట్ ఎంత ఫ్రెష్